రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ న్యూస్ ఆఫీస్కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఆమెతో కలిసి పనిచేసిన యాంకర్లను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్ణచందర్తో ఉన్న సంబంధం, అతడు టీ న్యూస్ ఆఫీస్కు వచ్చేవాడా, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఏంటి అంటూ ఆరా తీశారు చిక్కడపల్లి పోలీసులు. రైట్, ఇటీవల యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు చిక్కడపల్లి పోలీసులు. దీంట్లో భాగంగా స్వేచ్ఛ పనిచేసిన టీ న్యూస్ ఆఫీస్కి ఇవాళ మరోసారి వెళ్లారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, టీ న్యూస్కి ఎప్పుడు వెళ్లారు పోలీసులు, అక్కడ ఎవరెవరిని కలిశారు, వాళ్ళ విచారణలో భాగంగా ఎటువంటి అంశాల గురించి అక్కడ ప్రశ్నలు వేశారు వాళ్ళని? రాజేష్, యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దాంట్లో భాగంగానే విచారణ అన్ని కోణాల్లో చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 1:20 తెలంగాణ భవన్లోని టీ న్యూస్ కి చిక్కడపల్లి పోలీసులు ఏసీపీతో సహా సిఐ పోలీసులు అందరూ కూడా వచ్చి విచారిస్తున్నారు. ఈ రోజు రెండవ రోజు. యాక్చువల్గా నిన్న కూడా చిక్కడపల్లి పోలీసులు టీ న్యూస్ కార్యాలయానికి వచ్చి కార్యాలయంలో ఉన్న సిబ్బందిని స్వేచ్ఛతో పనిచేస్తున్న అందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు నిన్న విచారణ మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి ఈ రోజు మళ్ళీ తిరిగి చిక్కడపల్లి పోలీసులు అయితే టీ న్యూస్ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ స్వేచ్ఛతో పనిచేస్తున్న యాంకర్లతోటి కానివ్వండి, తోటి జర్నలిస్టులతో స్వేచ్ఛ ఎలా ఉండేది, మరొకటి ఏంటంటే స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న పూర్ణచందర్ కి స్వేచ్ఛకి ఇద్దరికి కామన్ పాయింట్ టీ న్యూస్ కాబట్టి టీ న్యూస్ లో స్వేచ్ఛ తన విధులను నిర్వహిస్తున్నప్పుడు పూర్ణచందర్ తన క్యాబిన్ కి ఏమైనా వచ్చేదా, పూర్ణచందర్ స్వేచ్ఛతో ఆఫీస్ లో ఎలా ఉండేది అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. జర్నలిస్టు యాంకర్లతో పాటు టీ న్యూస్ సిఇఓ శైలేష్ రెడ్డిని కూడా ఈ రోజు పోలీసులు విచారించినారు. శైలేష్ రెడ్డిని అడిగిన విషయాలు ఏంటంటే స్వేచ్ఛ ఎన్ని రోజుల నుండి టీ న్యూస్ లో పనిచేస్తున్నారు, స్వేచ్ఛకు పూర్ణకు సంబంధించి కొన్ని విషయాలు ఏంటంటే పూర్ణచందరే స్వేచ్ఛను టీ న్యూస్ కి పరిచయం చేసినట్టు కూడా కొన్ని విషయాలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయనే విషయాలను కూడా టీ న్యూస్ సిఇఓ శైలేష్ రెడ్డిని అడిగినట్టు ఇక్కడ సమాచారం తెలుస్తుంది. రాజేష్, పాపన్, అంటే పోలీసులు ఇంకా ఉన్నారా, వాళ్ళు ఇంకా యాంకర్లతో మాట్లాడారా, అంటే ఒక న్యూస్ ఛానల్ అంటే డెస్క్ అన్ని అందరితో రిలేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా, ఓన్లీ ఒక పై స్థాయి వాళ్ళ దగ్గరనే మాట్లాడినట్టుగా తెలుస్తోందా? రాజేష్, అయితే పోలీసులు ఇంకా అంటే గత గంట నుంచి కూడా పోలీసులు టీ న్యూస్ కార్యాలయంలో ఉన్నారు. ప్రస్తుతం కూడా టీ న్యూస్ కార్యాలయంలో చిక్కడపల్లి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పై స్థాయి నుంచి కింది స్థాయి అందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు కూడా స్వేచ్ఛకు సంబంధించిన అన్ని విషయాలు అన్ని కోణాల్లో అడిగి తెలుసుకుంటున్నట్టు కూడా ఇక్కడ సమాచారం ఉంది. ముఖ్యంగా స్వేచ్ఛకున్న క్యాబిన్ లో తన వ్యక్తిగత విషయాలు ఏమైనా అక్కడ పొందుపరిచిందా, తను ఏమైనా డైరీ రాసుకుందా, తను స్పెషల్ కవయిత్రి కూడా కాబట్టి ఈ పూర్ణచందర్ కి సంబంధించి తన విషయాలు తన గొడవల గురించి ఏమైనా ఎవరితోటైనా పంచుకుందా, అంటే యాంకర్లతోటి కానివ్వండి, తోటి జర్నలిస్టు డెస్క్ లో పనిచేస్తున్న ప్రధాన ఎడిటర్లతోటి కూడా ఏమైనా విషయాలు పంచుకుందా అనే కోణంలో ఇక్కడ దర్యాప్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ బాబన్న. సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా చిక్కడపల్లి పోలీసులు నిన్న టీ న్యూస్ ఆఫీస్కి వచ్చారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ కూడా మళ్ళీ అంటే ఎవరెవరితో ఎట్లా ఉండేది స్వేచ్ఛ, సో ఆమె పూర్ణచందర్తో ఇక్కడికి వచ్చేవాడా, పూర్ణచందర్ ఇక్కడికి వచ్చేవాడా లేదా అంటూ రకరకాలుగా కొన్ని క్వశ్చన్స్ తోటి టీ న్యూస్ దగ్గర నుంచి వాళ్ళ యాంకర్లు కావచ్చు, తర్వాత డెస్క్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో కూడా రిపోర్టర్స్ దగ్గర నుంచి ఎట్లా ఉండేదంటూ వివరాలు సేకరించడం కోసం, ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం చిక్కడపల్లి పోలీసులు మరోసారి టీ న్యూస్ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళ విచారణ